హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అథమెటిక్ బై ప్రసన్న. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే బార్ గ్రాఫ్లో సెకండ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంతకుముందు ఒక పై చార్ట్ తీసుకుని చెప్పాను, ఇప్పుడు డబుల్ పై చార్ట్స్, దట్ మీన్స్ 2 పై చార్ట్స్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో అనేది చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్, యాక్చువల్లీ విలేజెస్, ఎం అనే విలేజ్, ఎంఎల్ అంటే ఎంఎన్ఓపి ఎల్, ఈ 5 కూడా ఏంటంటే విలేజెస్ అనమాట. ఈ విలేజెస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అందులో ఎంతమంది స్కూల్కి అటెండ్ అవుతున్నారు, ఎంతమంది అటెండ్ అవ్వట్లేదు, దానికి రిలేటెడ్ డేటా ఇది. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్, మొత్తం ఊర్లో ఉన్న చిల్డ్రన్స్ మొత్తం అంతా ఎంత అంటే 2040 మెంబర్స్, 2040 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు. ఈ చిల్డ్రన్స్లో ఎం అనేది అంటే 2040 చిల్డ్రన్స్లో ఎంలో 25%, అంటే 25% ఆఫ్ ఇంతలో ఇంతమంది చిల్డ్రన్స్ ఎం అనే విలేజ్లో ఉన్నారు, ఎల్ అనే విలేజ్లో ఇంతమంది పర్సంటేజ్, పి అనే విలేజ్లో ఇంత పర్సంటేజ్, ఓ అనే విలేజ్లో ఇంత పర్సంటేజ్ స్టూడెంట్స్ ఉన్నారంట. ఉన్న వాళ్ళు వీళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు అంటే చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళు మొత్తం చిల్డ్రన్స్ ఉంటాయి. ఎం అనే దాంట్లో 25% చిల్డ్రన్స్ ఉన్నారు. అలాగే టోటల్ చిల్డ్రన్ అటెండింగ్ స్కూల్, ఈ చిల్డ్రన్స్లో కొంతమంది స్కూల్కి అటెండ్ అవుతున్నారు. స్కూల్కి అటెండ్ అయిన చిల్డ్రన్స్ మొత్తం ఎంత అంటే 1450, దట్ మీన్స్ 1450 మెంబర్స్ అనే వాళ్ళు స్కూల్కి అటెండ్ అయ్యారు. వీళ్ళు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇదేంటంటే ఎంతమంది స్కూల్కి అటెండ్ అయ్యారు. ఎల్లలో 14%, ఎందులో 14%, ఇందులో 14%, రైట్. సో వాడు ఇచ్చిన డేటా ఇది. స్కూల్లో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, ఏ విలేజ్లో ఎంత పర్సంటేజ్, అలాగే స్కూల్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఏ విలేజ్ నుంచి ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది ఇది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ అటెండింగ్ ద స్కూల్ ఫ్రమ్ ఎన్ అండ్ ఓ. ఇప్పుడు ఏంటంటే ఓ నుంచి ఎన్ నుంచి అటెండ్ అవ్వని వాళ్ళు చిల్డ్రన్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్లీ మనకి ఇచ్చిన డేటా చూడండి, పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇచ్చాడు, ఎంతమంది అటెండ్ అయ్యారో ఇచ్చారు. ఇప్పుడు కానీ మనకి అటెండ్ అవ్వని వాళ్ళు కావాలి అన్నాడు. అంటే మొత్తం పిల్లల్లో నుంచి అటెండ్ అయిన వాళ్ళ పిల్లల్ని తీసేస్తే మిగిలిన పిల్లలు ఏమవుతారు, స్కూల్కి ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళే కదా అవుతారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ నుంచి టోటల్ చిల్డ్రన్ స్కూల్కి అటెండ్ అయిన వాళ్ళని సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్లీ మనం సబ్ట్రాక్షన్ చేయాలంటే అసలు మొత్తం పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియాలి, అలాగే పిల్లల్లో స్కూల్కి ఎంతమంది అటెండ్ అయ్యారో తెలియాలి. సో బట్ మనకి ఇక్కడ పర్సంటేజ్ వైజ్ ఇచ్చాడు. సో పర్సంటేజ్ నుంచి నార్మల్ స్టేజ్లోకి అంటే నార్మల్ నెంబర్స్లోకి మనం కన్వర్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ వాడు ఏమి ఇచ్చాడు, ఎన్ అండ్ ఓ నుంచి అన్నాడు. సో ఎన్ అండ్ ఓలో టోటల్ చిల్డ్రన్స్ని యాడ్ చేసి చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్, ఎందులో ఎన్ అండ్ ఓ. ఎన్లో ఎంత పర్సంటేజ్, 10%, ఎందులో 10%, ఇందులో 2040 10%, ఇది ఎన్ నుంచి. ఓలో ఎంత పర్సంటేజ్, 20%, ఎంతలో 2040 నుంచి. సో ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, అంటే 204 × 1 + 2 × 204. సో అంటే 204 + 4 2 8 04 408, దట్ మీన్స్ ఐ థింక్ 612 అనుకుంటున్నా, అంతే కదా. 204 408 612 మెంబర్స్ ఎవరు, పిల్లలు మొత్తం అంతా 612 అంట. ఇప్పుడు మనం స్కూల్కి ఎంతమంది అటెండ్ అయ్యారో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అటెండింగ్ స్కూల్, ఎందులో ఎన్లోని పిలోని. ఎన్లో అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది, వీళ్ళు అటెండ్ అయిన వాళ్ళు కదా. ఎన్లో ఎంతమంది, 12%, ఎంతలో 12%, 1450లో 12%, ఎందులో 1450లో, ప్లస్ ఓలో కూడా కావాలి కదా మనకి. ఓలో ఎంతమంది ఉన్నారు, 20%, ఎందులో 20%, 1415లో. 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, ఇది 6 టేబుల్లో 2 టేబుల్లో 5 times 6 times, ఇది ఇందులో 2 times 45 అంటే 9 times. సో సింప్లిఫై చేద్దాం. +174 290,
వీళ్ళు ఎవరు స్కూల్కి అటెండ్ అయిన వాళ్ళు, వీళ్ళు స్కూల్కి మొత్తం పిల్లలోంచి స్కూల్కి అటెండ్ అయిన వాళ్ళు తీసేద్దాం. మొత్తం పిల్లలు ఎంతమంది 612. స్కూల్కి అటెండ్ అయిన వాళ్ళు 174, 290, 461, 464. 464 స్కూల్కి వెళ్ళిన వాళ్ళు 612, మొత్తం పిల్లలు 612 మెంబర్స్, స్కూల్కి వెళ్ళిన వారు 464. సో ఇందులోంచి సపరేషన్ చేద్దాం. 148 అంటే స్కూల్కి అటెండ్ అవ్వని వాళ్ళు 148. ఎందులో ఎన్లోని పీలోని. ఒకసారి కరెక్ట్గా అర్థం చేసుకోండి. వాడు ఏమడిగాడంటే ఎన్లోని పీలోని ఉన్న అటెండ్ అవ్వని పిల్లల మెజర్మెంట్ అడిగాడు. పిల్లలు ఎంతమందిని అడిగారు. కానీ మనకి ఇచ్చిన డేటాలో మాత్రం పిల్లలు ఉన్నారు, అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అటెండ్ అవ్వని వాళ్ళు లేరు. సో పిల్లల్లోంచి అటెండ్ అయిన వాళ్ళని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే వాళ్ళు ఎవరు, పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్ళదో వాళ్ళు. సో అప్పుడు ఫస్ట్లీ ఎన్లోని ఓలోని మొత్తం పిల్లల్ని మెంబర్స్లోకి కన్వర్ట్ చేసాం. పర్సంటేజ్ వైజ్ మనకు సమ్ ఇచ్చాడు. సో మెంబర్స్లో కన్వర్ట్ చేసాం. 10% ఇంటూ ఇందులో అటెండ్ అయిన వాళ్ళు. సో సింప్లిఫై చేస్తే ఇంత. అలాగే ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళు ఎన్లోని ఊలో పీలోని రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది. సో ఓవరాల్గా 612 మెంబర్స్ మొత్తం ఎన్ అనే విలేజ్లోను ఓ అనే విలేజ్లోను మొత్తం కలిపితే కనుక 612 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఈ 464 పిల్లలు ఎవరంటే ఎన్లోని ఓలోని, అంటే ఇది ఓలోని ఎన్లోని ఈ రెండిట్లో ఉన్నటువంటి ఈ రెండు విలేజ్లో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు అటెండ్ అయిన వాళ్ళు. సో మొత్తం పిల్లల్లోంచి అటెండ్ అయిన వాళ్ళని తీసేస్తే మిగిలిన వాళ్ళు అటెండ్ అవ్వని వాళ్ళు కదా. సో మనకి అదే క్వశ్చన్ అడిగాడు, అది చేసాం. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ చిల్డ్రన్స్ అటెండింగ్ ఫ్రమ్ విలేజ్ పి అండ్ ఎల్. వీడేమడిగంటే టోటల్ అడిగాడు. పీలో నుంచి ఎంతమంది పిల్లలు అటెండ్ అయ్యారు, మొత్తం రెండు కూడా అటెండ్ అయ్యారు. పీలో నుంచి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఇదేంటి మొత్తం పిల్లలు, ఇదేంటి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారు అన్నాడు. పీలో ఎంత 22%, ఇందులో 22%, ఓవరాల్గా 1450 చిల్డ్రన్స్లో 22%. 22% ఇంటూ ఓవరాల్ పిల్లలు ఎంత 1450 ప్లస్ ఇంకోటి ఏంటి ఎల్లో ఎంతమంది అడిగాడు. ఎల్లలో ఎంతమంది 14%. 14% ఇంటూ 1450. 0 0 క్యాన్సిల్, 5 times, 7 times, 0 0 క్యాన్సిల్, 2 5 టేబుల్లో 2 times, 29, 11 times, 29. సో 729. 11 into 29 అంటే 319 ప్లస్ 203. 203. 12 1 2 522 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఈ నెంబర్స్లో కన్వర్ట్ చేసాం, పర్సంటేజ్లో నుంచి నెంబర్స్లోకి కన్వర్ట్ చేసామన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ విలేజ్ ఎం టు ద టోటల్ చిల్డ్రన్స్ అటెండింగ్ ద సేమ్ విలేజ్. రేషియో అడిగాడు. దేనికి టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ విలేజ్ ఎం. టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అంట. ఇదేంటి టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ విలేజ్ ఎం. దీనికి అలాగే టోటల్ చిల్డ్రన్స్ అటెండింగ్ స్కూల్ ఫ్రమ్ ఎం, సేమ్ విలేజ్ అన్నాడు. ఇక్కడ ఎం అనే విలేజ్ నుంచి మనం టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎం అనే విలేజ్ నుంచి అటెండింగ్ పిల్లల్ని తీసుకోవాలంటే 25%, 32%, రైట్. రేషియో దేనికి 25% ఇంటూ మొత్తం ఎంతమంది పిల్లలు 2040 రేషియో కదా అడిగాడు. రేషియో సేమ్ విలేజ్ నుంచి అటెండ్ అయిన వాళ్ళంట. అటెండ్ అయిన వాళ్ళు ఎంతమందిలో సేమ్ విలేజ్ అంటే ఎం, ఇక్కడ ఎం విలేజ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎం విలేజ్. 32%. ఎందులో 32%? 1450లో 32%. అంటే 32% ఇంటూ 1450. సో క్యాన్సిల్ చేద్దాం. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, అండ్ దెన్ 2 టేబుల్లో 5 టేబుల్లో 8.
ఇది 2 డబుల్ కదా, 102 టైమ్స్ 29 టైమ్స్. సో అంటే 5 ఇంటూ 102 ఈజ్ టు 16 ఇంటూ 29. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 510 ఈజ్ టు 464. ఇవి 2 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి. 255 ఈజ్ టు 232. సో ఈ రేషియో అనేది వాడిచ్చిన ఆన్సర్స్ని బట్టి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా ఇవి. సో వాడిచ్చిన ఆప్షన్స్లో కనుక ఈ వాల్యూ ఉంటే ఈ వాల్యూ వేయండి, లేకపోతే ఇంతకంటే సింప్లిఫై చేయగలనుకుంటే చేసి వేయండి. అలా కాదు వాడు పాయింట్స్లో ఇచ్చాడు అనుకో సంథింగ్, ఇప్పుడు 255 డివైడెడ్ బై 232, దీన్ని 232 దీంతో చేస్తే ఏమవుతుందంటే ఆన్సర్ ఎంత వస్తుందంటే 1.099 వస్తుంది. ఆప్షన్లో కనుక ఇలా పాయింట్స్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో రేషియో ప్రకారం ఉంటే ఇలా వేసేయండి, లేదు కనుక పాయింట్స్లో ఇస్తే ఈ రెండింటిని సింప్లిఫై చేయాలి. అంటే 255 ఈజ్ టు మీన్స్ డివైడెడ్ బై, అంటే ఈస్ట్ ఉన్న ప్లేస్లో డివైడెడ్ బై వేసుకుని మనం సమ్ చేస్తాం. డివైడెడ్ బై 232 అంటే 1. సో ఆప్షన్లో ఈ పాయింట్ వైజ్ ఇస్తే ఇవి వేయండి, లేదు రేషియో వైజ్ ఇస్తే కనుక ఇది వేయండి. అది బేస్డ్ ఆన్ ఆప్షన్స్ ఉంటుంది. సో ఆప్షన్ బేస్ చేస్తే మనం క్వశ్చన్ని సింప్లిఫై చేయాలి. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ 2 బార్ గ్రాఫ్స్ ఇచ్చాడు. బార్ గ్రాఫ్స్లో ఏంటంటే ఎంతమంది పిల్లలు ఆ ఈ మొత్తం విలేజెస్ అనమాట. M అనే విలేజ్, L అనే విలేజ్, P అనే విలేజ్, N అనే విలేజ్, O అనే విలేజ్. ఈ విలేజెస్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఓవరాల్గా 2040 పిల్లలు ఉంటే అందులో ఈ విలేజ్ నుంచి ఇంత పర్సెంటేజ్ ఉన్నారు. అంటే 50% ఆఫ్ ఇంతలో L అనే విలేజ్లో స్టూడెంట్స్ ఉన్నారు, అటెండ్ అయిన వాళ్ళు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పిల్లల్లోంచి అటెండ్ అయిన వాళ్ళు తీస్తే అటెండ్ అవ్వని వాళ్ళు అడిగారు, పర్టికులర్ విలేజ్ నుంచి, O నుంచి N నుంచి, అది చేసాం. నెక్స్ట్ వన్ ఏంటంటే Pలో Lలో టోటల్ విలేజెస్ నుంచి ఎంతమంది స్కూల్కి అటెండ్ అయ్యారో అడిగాడు, అది చేసాం. నెక్స్ట్ రేషియో అడిగాడు. దేనికి M అనే విలేజ్లో టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ నుంచి అటెండ్ అయిన చిల్డ్రన్స్కి రేషియో అడిగాడు, అది కూడా చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటి మీద నాకు పిక్స్ సెండ్ చేయండి. ఆ సమ్స్ నేను నెక్స్ట్ టైం చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే నా నుంచి మరిన్ని వీడియోస్ మీకు రావాలి అంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మై ఛానల్ నేమ్ ఈజ్ అర్థమెటిక్ బై ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.